ఎప్పటినుంచో మనం ఎదురు చూస్తున్న వకీల్ సాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది. 9th April 2021, నెక్స్ట్ మంతే. నీకెన్నిసార్లు చెప్పా సిగరెట్లు మానేమని? నీకు ఎన్నిసార్లు చెప్పా నా పైన ఇలా పడుకొని నిద్రపోవద్దని? లవ్ యూ రుద్ర. ఎందుకు? సరే, ఒక అబద్ధం చెప్పు. వింటున్నప్పుడు హాయిగా ఉండాలి, విన్న తర్వాత మనసుకు ప్రశాంతంగా అనిపించాలి. ఐ లవ్ యూ. నీకెందుకు నేనంటే అంత ప్రేమ? భయం. నీ కళ్ళలో చూసిన ప్రతిసారి నా పైన ప్రేమను చూసి నేను చనిపోయేలోపు నన్ను నేను ఒక్కసారి కూడా అలా ప్రేమించుకోలేనని. అందుకేనేమో. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వే కదా ఇందాక ఒక అబద్ధం చెప్పమన్నావు. విన్నప్పుడు హాయిగా, విన్న తర్వాత ప్రశాంతంగా అనిపించలేదు. అలా అనిపించకూడదని అలా చెప్పా. మనం ఎప్పటికీ ఇలానే ఉంటామా? ఏదేమైనా సఖీ విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఎంత చండాలంగా పాడావు తెలుసా? కానీ విన్నప్పుడు హాయిగా, విన్న తర్వాత మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ఇది అబద్ధమే కదా? నాకిప్పుడే ఇక్కడే ఇలా చనిపోతే బాగుండు అనిపిస్తోంది. అక్క చూడు. ఈ 2020లో నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా మామ. రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఓయ్, హలో. గుడ్ మార్నింగ్. లే, లెగు. చెప్పమ్మా. అది అంకుల్, నాకు ఆఫీస్ టైం అయిపోతుంది. బైక్ కూడా స్టార్ట్ అవ్వట్లేదు, క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను ఆఫీస్ వరకు డ్రాప్ చేస్తారా? లేదమ్మా, నేను అర్జెంటుగా బ్యాంక్ వెళ్ళాలి. పోనీ మీ అబ్బాయి అయినా పర్లేదు. ఏరా వెళ్తావా? నేను సినిమాకి వెళ్ళాలి. మా పెద్దోడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడమ్మా. వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. హలో, చెప్పరా. హలో, హే డాడ్, వాట్సాప్ మ్యాన్. ఎక్కడున్నావురా? ఈ ప్రపంచానికి దూరంగా, మనశ్శాంతికి దగ్గరగా, ఆనంద పంచుల చివరల్లో ఉన్నాను నానా. సర్లే కానీ అక్కడి నుండి రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక యుగం వరకు పట్టొచ్చు అనుకుంటాను నానా. సారీ అమ్మా, వాడికి కూడా కుదరదంట. నాన్నమ్మ ఎప్పుడో పోయింది కదా నాన్న. ఎవరు నమ్మా అంటున్నావు? అదేరా, మన ఇంటి ఎదురుగా కొత్తగా వచ్చారు కదా వాళ్ళ అమ్మాయి. అదేరా, మొన్న నువ్వు తాగి రోడ్డు మీద పడిపోతే వచ్చి నాకు చెప్పింది కదా ఆ అమ్మాయి. మంజు అంకుల్. మంజు అంటరా? నాన్న నువ్వు కాల్ కట్ చేసే లోపల నీ కళ్ళ ముందు ఉంటాను నానా. మా వాడు రాలేడమ్మా, నేనే డ్రాప్ చేస్తాను పద.
ఈడేం మాట్లాడేలా లేడు, మనమేం మాట్లాడదాం. ఆ, ఇది ఏం రోడ్డు? చిన్నప్పుడు మన స్కూల్లో చదువుకునే వాళ్ళం కదా, అశోకుడు రోడ్డుకి ఇరువైపులు చెట్లు నాటించేవాడని. అది ఈ రోడ్డే. నువ్వెప్పుడు ఇలానే మాట్లాడతావా? నేను ఎప్పుడు ఇలానే మాట్లాడతాను, నీకెలా తెలుసు? ఆ, ఇంతకుముందు నువ్వు మీ డాడీతో కాల్ మాట్లాడుతున్నప్పుడు విన్నా. ఆహా, అవును, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇప్పుడు లేదులే. అంటే ఇప్పుడు లేదా? నీ లొకేషన్ వచ్చేసింది, థ్యాంక్ యూ. థ్యాంక్ యూవా? అది నేను కదా చెప్పాలి. మొన్న తాగి రోడ్డు మీద పడిపోతే హెల్ప్ చేసావు కదా, దానికి. నీకు బ్రేకప్ అయిందా? 2 years బ్యాక్ అయింది. మరి 2 years బ్యాక్ అయితే మొన్నెందుకు తాగి రోడ్డు మీద పడిపోయావు? అని నీకెవరు చెప్పారు? నేనే అనుకున్నా. అంత లేదు, మా ఫ్రెండ్ గారు బ్యాచులర్ పార్టీ ఇస్తే కొంచెం ఎక్కువైంది అంతే. నువ్వు గెడ్డం పెంచుకోవచ్చు కదా. ఎందుకు? నైట్ కాల్ చేసి చెప్తా. ఏంటి ఫోన్ చేయలేదు? ఎలాగో నువ్వు చేస్తావు కదా అని. పలుపు. మరి ఆ మాత్రం లేకపోతే మా లాంటి యావరేజ్ అబ్బాయిల్ని మీ అమ్మాయిలు తేకరు కదా. అబ్బో, అంతేగా, మీ అమ్మాయి లవ్ చేయాలంటే మినిమం మహేష్ బాబులా ఉండాలి, లేదంటే వరస్ట్గా ఉండాలి. అలా అయితేనే కదా మీరు జాలిపడి లవ్ చేసి వాడి జీవితాంతం డామినేట్ చేస్తారు. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తోంది. సరే తిను. ఒరే తింగరోడా, నీ ఎక్స్ నేను అందుకే వదిలేసిందిరా. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఫోన్ చేసి ఐస్ క్రీమ్ తినాలని ఉందంటే నిన్ను ఇండైరెక్ట్గా బయటికి తీసుకెళ్ళమని అర్థం. 30 షాపులు తిప్పావు, తినకుండా నా మొహం చూస్తావేంటి? తినో, కారిపోతుంది. అవును, నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? అవును. ఎవరు? అమ్మాయి ఎలా ఉంటుంది? బాగుంటుంది, అచ్చ నీలాగే ఉంటుంది. అవును, నువ్వెవరినైనా లవ్ చేసావా? ఎలా ఉంటాడు? ఏదో యావరేజ్గా నీలా ఉంటాడు. అవును, మరి ఇంతకుముందు ఎవరినైనా లవ్ చేసావా? అయిపోయినట్టేగా. అయిపోయింది. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సారీ. ఏ చిచి, దీని గురించి కాదు, నా హీల్స్ గురించి. మరి అంత ఇబ్బందిగా ఉంటే ఎందుకు వేసుకున్నావు? మరేం చేయమంటావురా? నువ్వేమో 6th ఫ్లోర్లో ఉన్నట్టుంటావు, నేనేమో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టుంటా. మ్యాచ్ అవ్వాలి కదా. రానా? అవును బే. రా, కొంచెం రెస్పెక్టబుల్గానే ఉందిలే. ఈరోజు డేట్ ఎంత? December 2nd. అవునా, ఈరోజు December 2nd. మరైతే 20 days తర్వాత ఏంటో తెలుసా? December 22nd. అయితే అయితే ఏం లేదులే, జస్ట్ సరదాగా అడిగా. ఇంకేంటి? థ్యాంక్ యూ సో మచ్ రా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అవును, నీ
ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? శివుడు, సెకండ్, సినిమా, థర్డ్. అమ్మా నాన్న, తమ్ముడు. మరి నేనెక్కడున్నారా? సరే, నీ ప్రయారిటీ లిస్ట్ చెప్పు. ఫస్ట్ ఎవరు? నువ్వే. సెకండ్? నువ్వే. థర్డ్? నువ్వే. నీ ప్రయారిటీ లిస్ట్లో నీ పేరు ఎందుకు లేదు? నా ప్రయారిటీ లిస్ట్లో నా పేరు ఎందుకు లేదు? ఆ, అంటే మన పేరు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎగ్జాక్ట్లీ. అవును, నువ్వు చీరలు కట్టవా? నువ్వు దద్దిరా, దద్ది దద్ది. అరే మంజు, ఆగు మంజు. ఏంటి? Hold my hip and pull me. వై? It turns me on. చాలా బాగుంటాయి తెలుసా? తెలుసు. కినికిస్తాం. When you feel like you own me, you miss the moment, Brad. ఫోన్ వస్తోంది. నాకు కూడా వినిపిస్తుంది. తెలుసు. నీకెన్నిసార్లు చెప్పా కాల్ చేయొద్దని? ఒక్కసారి నేను చెప్పేది విను, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. ఇంకోసారి నాకు కాల్ చేసావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. నేను మీ ఇంటి ముందే ఉన్నాను. వాట్? నీకొకసారి చెప్తే అర్థం కదా, అసలు ఎందుకు వచ్చావు? అవును, నేను చేసింది రాంగే, కానీ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. నేను కాబట్టి నువ్వు ఇంకా రోడ్డు మీదే ఉన్నావు. అది ఇంకొక అమ్మాయి అంటే చర్లపల్లి జైల్లో ఉండేవాడివి. అయినా నేను వచ్చింది నా కోసం కాదు, నీ మంచి కోసమే. ఏంటి? ఈ మధ్య నువ్వు కొత్తగా ఎవరితోనూ తిరుగుతున్నావని, వాడి కోసమే నువ్వు నాకు ఇలా బ్రేకప్ చెప్పావని, నీ క్యారెక్టర్ లేదు అది ఇది అని నీ ఫ్రెండ్స్ అందరినీ వెనక నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. హలో, చెప్పు రుద్రా. ఎక్కడున్నావు? నేను బయటికి వచ్చా. బయటకా? ఎక్కడ? నా ఫ్రెండ్ సింధు ఉంది కదా, తనతో బయటికి వచ్చా. నేను నీకు ఈవినింగ్ కాల్ చేస్తా. ఏంటి బిజీయా? సాయంత్రం మాట్లాడతా. బాయ్. బయట ఉన్నావా? వీడేనా సింధు? అది కాదు రుద్రా. ఏది కాదు? అసలు ఎవడీడు? నేను తన బాయ్ ఫ్రెండ్ రా. నువ్వెవడోరా? నేను ఎదురు ఫ్లాట్లోనే ఉంటాను బ్రో. సారీ. అసలు ఎవడరా నువ్వు? ఇంకొక 5 సెకండ్లు నీ చెయ్యి అక్కడేం చూడరా. థ్యాంక్ యూ. ఓకే, సారీ. అది కాదు. పో ఇక్కడ నుండి. రుద్రా, నేను నీ వెనకాల పడ్డానా? నేను నీ నంబర్ అడిగానా? నువ్వు నన్ను ప్రేమించేలా నేను చేశానా? అసలు నీకు ముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నాకెందుకు చెప్పలేదు? రుద్రా, మాకు బ్రేకప్ అయి 2 years అవుతోంది. నేను వాడి గురించి చెప్పాలంటే మాకు బ్రేకప్ ఎందుకైందో కూడా చెప్పాలి. అది నాకు ఇష్టం లేదు. అది నేను ఎవరికి చెప్పుకోలేను.
సరే అదంతా వదిలే, నేను అబద్ధం ఎందుకు చెప్పావు? సరే, నిన్న అసలు ఏం జరిగిందో నేను నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ అసలు ఏం జరిగిందో నీకు చెప్తే మాత్రమే నువ్వు నాతో ఉంటా అంటే నాకు ఆ ప్రేమ వద్దు. నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని నేను అనుకోవట్లేదు. నీకు ఆల్రెడీ చెప్పా, నాకు ఇంతకుముందు అమ్మాయి ఇలానే అబద్ధాలు చెప్పి మోసం చేసి వెళ్ళిపోయిందని. ఇలా ఒక అబద్ధంతో మన రిలేషన్షిప్ స్టార్ట్ అవటం నాకు ఇష్టం లేదు. నాకు ఇది వర్కౌట్ అవ్వదనిపిస్తుంది. సారీ మంజు. రుద్ర, నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తావా ప్లీజ్? ఒకసారి మోసపోతే తెలియక మోసపోయి అనుకోవచ్చు, రెండోసారి కూడా మోసపోతే అమాయకత్వం అనుకోవచ్చు. కానీ పదే పదే మోసపోయిన మూర్ఖుడు అంటారు. నేను అమాయకుడినేమో, కానీ మూర్ఖుడిని మాత్రం కాదు. కానీ ఏం చేయమంటావు? నీ పైన ప్రేమ కోసం నేను మూర్ఖుని కూడా అవుతానేమో. నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? లేదు, అక్కడి నుంచి వెనక్కి తిరిగి వద్దాం అనుకున్నా. నా కోసమేనా? బండికి అక్కడ పడిపోయి తీసుకుందామని. బండెక్కడుందిరా? నీకెప్పుడే మాట్లాడాలో తెలీదా? తెలీదు, నేర్పిస్తే నేర్చుకుంటా. గడ్డమెందుకు తీసావురా? ముస్టోడ్లా ఉన్నావు. కొత్త ట్రిమ్మర్ కొన్నా, పని చేస్తుందో చూద్దామని. ఇంకొకసారి తీస్తావా? ఇంత గట్టి కొట్టేకి ఎవరైనా తెస్తారా? నేనైతే అసలు తిను. గట్టిగా తగిలిందా? ఇలాంటిది ఏదో ఉందని ముందే చెప్పుంటే మూతి మీద కొట్టించుకున్నాను కదా. అయిపోయావురా, ఆగరా రేయ్. మంజు రా. ఏ రా, ఏం కాదు, రా. అరే రా. మంజు, మంజు లే, తెల్లారింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.